నేను మీ వైపు నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను. మీరందరూ పేపర్లు చదువుతారు. కాంగ్రెస్ కాలంలో 1960 నుంచి 80 మధ్యలో దేశంలో అత్యంత ధనవంతులుగా ఉన్న 1% వాళ్ళ ఆదాయంగా సంపద తగ్గింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు నేను శాసన మండలి సభ్యునిగా నా నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వచ్చి పత్రికా సమావేశం పెట్టాను అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. నిజామాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు టి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఓటర్లందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను, గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. జీవన్ రెడ్డి గారు గెలవాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అనే అంశాన్ని మేము ముందుంచాలనుకున్నప్పుడు మనమందరం కూడా స్వాతంత్రం భారతదేశానికి వచ్చి 75 సంవత్సరాలు దాటింది. ఈ 75 సంవత్సరాల కాలంలో స్వాతంత్ర ఫలాలు కొంతమేరకు మనం అందుకున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కానీ ఈ 75 సంవత్సరాలలో 65 సంవత్సరాలు ఒక భాగంగా ఉంటే 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాలు భారతదేశానికి ఒక గడ్డు దినాలుగా, దుర్దినాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ కానీ, దాని నాయకుడిగా ఉన్న మోదీ కానీ, అతను మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగం కానీ, సామాజిక న్యాయం కానీ ఏవి మిగిలే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తలేవు. వారి దృష్టిలో భారతీయులు 140 కోట్ల మంది కాదు, ఏదో కొద్ది మంది మాత్రమే వారి దృష్టిలో మనుషులుగా కనిపిస్తున్నారు. అందుకొరకే ఫిర్కాబార్ మరొకసారి బీజేపీ సర్కారు కాదు, మరొక మారు ఈ దేశంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి. అందుకుగానే టి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సందర్భంలో కొందరికి ఓటర్లకు అనిపిస్తుంది, మీరంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ప్రెస్ మీట్లో మాకు ఓటేయమని చెప్తున్నారనేది. నేను 2019 మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసన మండలికి వచ్చాను. అప్పటికే సుదీర్ఘ రాజకీయ అనుభవం జీవన్ రెడ్డి గారికి 6 పర్యాయాలు శాసన సభ్యులుగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతోనే వారు ఉత్తర తెలంగాణ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై అదే మార్చి 2019లో శాసన మండలికి వచ్చారు. వారు రాజకీయంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కాబట్టి ప్రతిపక్ష సభ్యునిగా మండలిలో కూర్చున్నారు. నేను ఇండిపెండెంట్గా గెలిచి నేను ప్రజాపక్షంగా, పాలకపక్షానికి వ్యతిరేకంగా అదే సీట్ల పక్కన మేము 5 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా నేను జీవన్ రెడ్డి గారిలో చూసింది ఏంటంటే, రాజకీయంగా చూసినప్పుడు నేను మొదటి పర్యాయం శాసన మండలిలో అడుగుపెట్టాను. రాజకీయాలు మొదటిసారి చూస్తున్న వ్యక్తిని. వారు 6 పర్యాయాలు శాసనసభకి ఎన్నికై మంత్రిగా పనిచేసినా కూడా ఎటువంటి భేషజం లేకుండా, ఎటువంటి గర్వం లేకుండా అందరిని సమానంగా చూడటం కానీ, చాలా ఆప్యాయతతో ఉండటం కానీ, చాలా సాదాసీదాగా ఉండటం కానీ గమనిస్తే నిజమైన పొలిటికల్ లీడర్గా నాకు కనిపించింది. మేము అనేక సందర్భాల్లో అనేక అంశాలు పంచుకునే వాళ్ళం. వారు మాట్లాడే సందర్భాలు ఎక్కడ కూడా నేను సీనియర్ లీడర్ను కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలుసు అనేది ఎప్పుడు అభావం ఉండేది కాదు. ప్రతి సందర్భంలో కూడా అందరికీ చాలా విషయాలు తెలుస్తాయి, నేను కొన్ని నేర్చుకోవాలి, నాకు తెలిసినవి చెప్పాలనే రకంగానే ఉండే వ్యక్తి. అటువంటి ఔదార్యం కలిగిన, అటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా వారు ఉన్నారు. వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్లో తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో
అటువంటి వారు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు కోరుకొని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మనం గమనిస్తే ఈ మధ్యన మీరందరూ పేపర్లు చదివి ఉంటారు. కాంగ్రెస్ కాలంలో 1960 నుంచి 80 మధ్యలో దేశంలో అత్యంత ధనవంతులుగా ఉన్న 1% వాళ్ళ ఆదాయంగా సంపద తగ్గింది. పేదల సంపద కాస్త పెరిగింది. కార్పొరేట్ల ఆదాయం కాస్త తగ్గింది, పేదల ఆదాయం కాస్త పెరిగింది. కానీ ఇప్పుడు పరిశీలిస్తే మళ్ళీ ఈరోజు దేశంలో 1% ఉన్న కార్పొరేట్ల సంపద 40% సంపద, వస్తు సంపద మొత్తంలో. మిగతా 9%, మొత్తం 10% తీసుకుంటే 60% పైగా సంపద వాళ్ళ చేతిలో ఉంది. ఆదాయపరంగా చూస్తే 1% వాళ్ళకేమో 23% ఆదాయం వస్తుంటే దేశంలో 50%గా ఉన్న దిగువ వర్గాలకేమో 8% వస్తున్నాయి. అంటే 100కి 8 రూపాయలకి గిట్టుతున్నాయి. అంటే ఆదాయ వ్యత్యాసం మొత్తం, సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది, కొద్దిమంది చేతుల్లోకి పోతుంది. ఆదాయం అంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి పోతుంది. ఇది సరైనది కాదు. సామాజిక న్యాయం, అభివృద్ధి ఎలా జరిగింది, ఇంకెవరికి అందాలనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తీరు కూడా మనం గమనిస్తే, అవసరమైతే కులగణన కూడా చేసేసి ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు అవన్నీ అవసరం లేదు. మేము ఏమైనా మతోన్మాద రూపంలో ముస్లిం మతాన్ని అడ్డం పెట్టి ఓట్లు వేయించుకుంటాం అనుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు, ఇది సరైనది కాదు. అందుకొరకు బీజేపీని ఓడించాలి, మోదీని ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపించాలి, జీవన్ రెడ్డి గారిని గెలిపించాలి.